గౌరవం కూడా చాలా బిరయ్యన్న ఎలక్ట్రానిక్ సర్వేస్తే ఇంటే మళ్ళా ఇంటి అయిపోయింది. వేసేసి సైడ్ వెళ్ళిపోతే పొరవాళ్ళు వేసేసి నువ్వు కూడా వేసి వేస్తాలే మీరు అన్ని మాట్లాడతారు అయిపోయింది. ఓకే వేసేది వేసి వచ్చేసింది లేరు ఇందాక నీరు వచ్చింది వేసింది వస్తున్నారు అందుకే వాళ్ళు వస్తున్నారు. అది ఇంటి అన్న ప్లేట్ ఒక ప్లేట్ రోడ్లో పెట్టాలి మీకు అది పెట్టండి సార్ ముందు మీరు గాయకుడు కొంచెం ఏం చేస్తాం అలా పెట్టి ముందు జరిగిపోతుంది ముందు భయం నాయన అంతా దాంట్లో వచ్చేసి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం రేపు, కానీ మనం ముందస్తుగానే ప్రతి చోట కూడా ముందు చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందుకల్లా మనం ఈరోజు కార్యక్రమంలో మనం ఈ ఐటమ్ని తీసుకుని బాలసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు వాటి గురించి మాట్లాడుకోవడం అనేది తెలుసుకున్నాం. అసలు బాలసుబ్రహ్మణ్యం గారి జీవితంలోనే విభిన్నమైన మార్గాలు ఉన్నాయి. ఏమిటంటే వారు మొదట గాయకులు కాదు, నాటికల్లో బాగా తలములుకై ఉండేవాడు ఆయన. నిజంగా కూడా ఎవరు కామయ్య చాలా మంచివాడండి. శేషగిరీశం బాలసుబ్రహ్మణ్యం వీళ్ళది ఒక మ్యాచ్, అది విజేత ఆర్ట్స్ అనేది స్థాపించారు కూడా. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడుగా బాలసుబ్రహ్మణ్యం గారిని, ప్రధాన కార్యదర్శిగా శేషగిరీశం గారు చూశాను. కొన్ని పక్షి లేని దిక్కులు అని ఒక నాటికేస్తే నన్ను పిలిచారు. నాకు బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం విఆర్ కాలేజ్ స్టూడెంట్, ఆయన విఆర్ కాలేజ్ స్టూడెంట్ కాదు, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కలిసి వేస్తుండేవాడు. నేను వెళ్ళి చూస్తే చాలా బాగా అద్భుతంగా నటించాడండి పసివాడు. నేను అప్పుడు అనుకున్నాను పరిచయం కాల. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు నేను కచేరీ చేస్తూనే ఉన్నాను, కాలేజీకి వెళ్తూనే ఉన్నాను, రెగ్యులర్గా ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి సైమిల్టేనియస్గా. అటప్పుడు ఒకరోజు అది అప్పటికి 2 ఏళ్ళు అయింది కచేరీ నేను బిగించేసి. తర్వాత ఒకరోజు బాలసుబ్రహ్మణ్యం గారును కామేశ్వరరావు గారు ఇద్దరు కలిసి, నేను మన టీ స్టాల్ చూసారా ట్రంక్ రోడ్లో, అక్కడ సాధారణంగా వాళ్ళంతా అక్కడ ఉంటారు కళాకారులు, చాలామంది అక్కడనే ఉంటారు. దానికని నేను కాలేజీ నుంచి ఫస్ట్ అక్కడ ఉన్నారు ఇద్దరు. అదే తొలి పరిచయం. ఏమిటంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏం మాట్లాడాల, కామయ్య చెప్పాడు అన్నగారు మీతో మాట్లాడడానికి వచ్చామని. సరే నాయన చెప్పండి ఏమిటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన పండిత రాజు సామూర్తి గారు హరికథలు చెప్తారు, వాళ్ళు కుమారుడు. నాకు తెలియదు నాయన. ఆయన ఏమిటి సంగతి అంటే పాట పాడాలని నిర్ణయించుకున్నాడు. కచేరీలు అయ్యా పాడతారా మీరు మామూలుగా అంటే, లేదు ఇంతవరకు కచేరీ అంటూ చేయలేదు, పాడాలని నిర్ణయించుకున్నాడు. అదొక్కటే మాట్లాడింది ఆయన, తక్కినంత ఆయనే మాట్లాడేసుకున్నాడు కామేశ్వరరావు. సరే ఆ రోజు రెండవ రోజు ఇక్కడ మనం కలుసుకుందాం అనుకున్నాం. రెండో రోజు నేరుగా స్వతంత్ర పార్కులు పోయినాం. అప్పుడు స్వతంత్ర పార్క్ బాగానే లేదు, ఫరెస్ట్గా ఉంది, బాగుండా ఏమో తెలియదు. అటువంటి పరిస్థితులు ఆడ పోయి కూర్చొని ఆయన చేత పాటలు విన్నాను. బాగుంది నాయన మీరేం పాడతారంటే, పిబి శ్రీనివాస్ పాటలు పాడతాను, ఘంటసాల గారి పాటలు రావు, తర్వాత సుశీలమ్మ పాటలు పాడతారు, మహమ్మద్ రఫీ పాటలు కూడా పాడతారు. నాయన ఇవన్నీ ప్రస్తుతానికి పనికిరావయ్యా, ఇప్పుడు పాడాల్సింది ఘంటసాల పాటలు అయ్యే క్రేజు మోసు దాని మీదనే ఉంది, అవి నేర్చుకోండి మీరు అన్నారు. ఎస్ నేర్చుకున్నాడండి కొన్ని పాటలు నేనే దాన్ని వెంటనే. అప్పుడు ఇవి లేవు కదా, టేప్ రికార్డులో ఏమీ లేవు కదా, సినిమాకు బావాలో లేకపోతే ఎక్కడ మైక్ వేస్తుంటూ పోయినారు. అది మా పరిస్థితి. పరిగెత్తుకుంటా పోయి ఒక తావడం
తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చినాక రాసుకొని వచ్చాడు. రే రాజు పిలిచినటువంటి పాటలు కొన్ని వినిపించాడు. బాగానే ఉన్నాయన్న, మీరు ఎన్ని రోజులు నేర్చుకోగలరో నేర్చేసేసుకోండి 5 పాటలు నేర్చుకున్నారు. తండ్రి ఎక్కడికి పోయాడో ఏడేనాడు. బాగా పాటలు పాడడం, ఘంటసాల గారి పాడడం మామూలుగానే పాడతారు, స్పెషల్ ప్రత్యేకత ఏం లేదు. కానీ పివి శ్రీనివాస్ గారి పాటలు అద్భుతంగా పాడతారు. ఆ విధంగా చూసుకున్న తర్వాత ఆయనకన్నా మొదలుపెట్టాడండి. మొదలుపెడితే ఆర్కెస్ట్రా కావాలా, వాళ్ళకి ఎవరు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారి తరఫున రాజారావు, మన హార్మోన్ శ్రీనివాసరావు, వాళ్ళిద్దరు ఉన్నారు. రమణయ్య తబలా, వీళ్ళు ముగ్గురు. వాళ్ళతో సరిపోదు నాయన, ఎట్లంటే నీవు నాలో మ్యాండల్ ఉంది, క్లారినెట్ ఉండాలి, మీకు అవసరమైనప్పుడు నాకుంటే పంపిలేను. ఆ విధంగా జరిగిపోతా ఉంది. వీళ్ళు సహకరించారు, మా ఆర్కెస్ట్రా వాళ్ళు సహకరించారంట. తర్వాత క్రమంగా సాగుతూ ఉన్నాయి. అది ఆయన ఎంత అభిమానం అంటే, సమయానికి నీ పుణ్య కూడా నాకు పంపిస్తున్నావని క్లారినెట్నో మ్యాండలినో ఎత్తులో ఎవరిలో ఒకటి పంపించేవాడిని ఖచ్చితంగా, లేకపోతే కష్టం వాళ్ళకి. ఆ విధంగా ఉంటే కచేరీలు చేస్తా ఉంటాడు. తరచుగా తక్కువగానే వచ్చేది, నన్ను కొత్తోడు కదా, నేను మాత్రం చేసుకుంటానే పోతూ కొన్నాళ్ళు 3.5 సంవత్సరం అంటే 66 అనుకుంటా. 66 జూన్లో ఆయన వాళ్ళ తండ్రి గారు మెడ్రాస్కి తీసుకుపోయారు, అక్కడ చేరిపోయాలని. అదే ఒక టర్నింగ్ పాయింట్ అండి ఆడికి, ఆయనకి. ఎందుకంటే మెడ్రాస్కి అడగపోయి కానీ చేయడం ఉంటే లాభం ఉంది. అక్కడ పోయి కాలేజీలో చేరిన తర్వాత ఆ సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాడు. అందులో ఆయన గాడ్ ఫాదర్ వచ్చి కోదండపాణి గారు, తర్వాత పద్మనాభం గారు, వాళ్ళిద్దరు తల్లుడు లాంటి వాళ్ళు లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు ఉండరు నా ఉద్దేశం. ఎందుకంటే పాడేవాళ్ళు ఉండరు, కావాల్సిన మంచి చుట్టూ తిరుగుతూ ఉంటారు పాండ్య బజార్లో. ఈయన వాళ్ళలో ఒకడు. కానీ కాలేజీకి పోయినట్టు పోయి వాళ్ళ దగ్గర పోయాడు. కోదండపాణి గారు ఆయన గమనించాడు, ఇందులో టాలెంట్ ఉందని. అవి తర్వాత పద్మనాభం గారితో పరిచయం చేయడం, పద్మనాభం గారు మంచి హృదయంతో సిరిసిరి మర్యాద రామంలో అవకాశం ఇస్తే మొదటి పాటలోనే హిట్ కొట్టేసాడండి. 4 ఉద్దాల అద్భుతమైన గాయకులు పడితే సుశీలమ్మ, పివి శ్రీనివాస్, రఘురామయ్య గారు, వీళ్ళు ముగ్గురు, ఈయనతో కూడా 4 ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్స్టెంట్ ఒక్కొక్కటి స్టాంచా ఇచ్చారు. ఈయన సామాన్యం కాదు, నేను లేదు కాదని సినిమాలో చూసినానికి తెలిసింది నాకు ఆయన ప్రతిభ ఏందో. మామూలుగా పాడి వినిపించాడు వచ్చి, కానీ ఏంది మామూలుగా, కానీ సినిమాలో చూస్తే మామూలు రికార్డింగ్లో ఇక్కడ పైకి వస్తాడు అనుకున్నాను. పైకి వచ్చాడు. ఎంత పైకి వచ్చాడంటే ఎవరు ఊహించలేనటువంటి తారస్థాయిగా కూడా నిలబడ్డాడు మహానుభావం. 100 వేలు పాటలు అండి, ఎవరు పాడలేదు తెలుగులో మన తెలుగు వాళ్ళు. అందులో పురుషులుగా ఉండేవాళ్ళు 1000 పాటలు పాడినవాడు. ఘంటసాల గారు అంతా కలిసి 10,000 పాటలే మహానుభావం. అయినా 10,000 పాటలు అయినా అమృత తుల్యమైనవి కోహినూరు వచ్చిరాలే కదా నిజంగా వాస్తవంలో చెప్పాలంటే. తర్వాత ఈయన వచ్చిన తర్వాత మారిందండి బాగా ఒక టర్న్ తీసుకున్నాడు. ఇది బాగా ఇది త్వరగా పాడేస్తున్నాడు, రికార్డులు ఎక్కువైపోతూ ఉన్నాడు. ఆయన పాటలు వింటూ ఉన్నారు. ఘంటసాల గారు పాలైన అంటున్నాడు రికార్డు కలిసి. ఆ 5 పాటలు ఆయన